TH94 न्यूज के स्वागत। నమస్తే ఆదాబ్. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే. తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రమ్మని చెప్పారు. వాస్తవమే. దాన్ని పెట్టుకుని ఆసిఫ్ భాయ్ తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ గారు, మీరు మీ స్థాయికి తగ్గి మాట్లాడడం లేదు. మీరు ఎమ్మెల్యేపై ఆ విధంగా చెప్పడం సరికాదు. గతంలో కూడా మీరు చేసిన ఆరోపణలు తప్పుగా ఉండేవి, తర్వాత మీరే ఒప్పుకున్నారు. ఈ విధంగా అనవసర వ్యాఖ్యలు చేయడం సరిగ్గా కాదు. తాండూరు నియోజకవర్గంలో రోడ్లు బాగాలేవని మీరే చెప్పారు. తాండూరు హైదరాబాద్ రోడ్ పరిస్థితి ఏముందని మీరే చెప్పారు, మీరే వీడియోస్ పెట్టారు. ఈరోజు చూడండి, వర్షాకాలం తర్వాత తాండూరు నుంచి వికారాబాద్ రోడ్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈరోజు రోడ్ పనులు పూర్తి అయినాయి. అలాగే ఈరోజు లక్ష్మీనారాయణపూర్ నుంచి బషీరాబాద్ రోడ్ కూడా పనులు జరుగుతున్నాయి. అలాగే తాండూరు నుంచి కోకట్ రోడ్లో బగైపల్లి వరకు ఆ రోడ్ కూడా 2 లైన్ల రోడ్డు పనులు నడుస్తున్నాయి. అలాగే మనం చూసాం కరణ్కోట్ రోడ్ ఏ విధంగా ఉండే, కరణ్కోట్ బ్రిడ్జ్ కూడా ఏ విధంగా ఉండే. కరణ్కోట్ రోడ్ చాలా హెవీ వెహికల్ వెళ్తుండే కాబట్టి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ నాపారాయి కానీ. ఆ రోడ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాకనే ఆ రోడ్ పనులు చేశారు. ఆ బ్రిడ్జ్ బెల్గటూర్ బ్రిడ్జ్ కట్టారు, మనోహర్ రెడ్డి గారే చేశారు. మీరేమో ఏం చేశారు అని చెప్తారు. తాండూరు నియోజకవర్గంలో దుమ్ము ధూళితో ఉండే వాస్తవమే. ఆ దుమ్ము ధూళిని దులపడానికే మనోహర్ రెడ్డి గారు, తాండూరు ఎమ్మెల్యే గారు దుమ్ము దులపడానికి వచ్చినారు. తాండూరులో ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేశారు. దాని తర్వాత దాన్ని పట్టించుకోలేరు. కొంతవరకు పనులు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా పనులు ఆపారు. ఇప్పుడు ఆ 100 కోట్లు పెట్టి ఈరోజు మనోహర్ రెడ్డి గారు ఆ రోడ్ పనులు పూర్తి చేపిస్తున్నారు. అలాగే తాండూరు నుంచి ఈరోజు పెద్దేముల్ కొట్పల్లి రోడ్డు చూడండి, ఆ రోడ్కు కూడా మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. ఈ జనవరిలో ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. బగాయిపల్లి రోడ్ కంప్లీట్ అయినాక పెద్దేముల్ రోడ్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఏ పని చేశారండి? గతంలో కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్ల మీద కనీసం మరమ్మతులు చేయలేరు. ఈరోజు తాండూరు నుంచి అల్లాల రోడ్ కూడా అలాగే ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన రోడే. మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డు కూడా మనోహర్ రెడ్డి గారే వేస్తారు. ఈ విధంగా ఇన్ని తాండూరు నియోజకవర్గంలో మీరు హామీలు అంటారు. కేసీఆర్ గారి హయాంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు? మీరు చెప్పండి, చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రతి గ్రామంలో అర్హులందరికీ పార్టీలకు అతీతంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. 3500 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ఈరోజు అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి కింద అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నారు. అలాగే షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అర్హులున్న ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అలాగే దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అలాగే అధికారంలో వచ్చాక రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ఒక తేదీ ప్రకటించారు. ఆ తేదీలోపు ఉన్న వాళ్ళకందరికీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశారు. అలాగే రైతు భరోసా సంవత్సరానికి 12,000 అని చెప్పారు. ఈ సంవత్సరంలో 6,000 రూపాయలు ఇంతకుముందు వేశారు. ఇప్పుడు ఈ యాసంగికి సంక్రాంతి పండుగ వరకు ఇంకా 6,000 వేస్తున్నారు ఎకరాకు. సంవత్సరానికి 12,000 అని చెప్పారు. అందులో బాగానే 6,000 వేసినారు ఇంతకుముందు, ఇప్పుడు 6,000 వేస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. ఈరోజు మీరు రండి చర్చకు చూపిస్తాము. కోటపల్లి ప్రాజెక్టుకు 100 కోట్ల నిధులు కేటాయించి
ఈరోజు కోటపల్లి ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతు వరకు నీళ్లు అందిస్తున్నారు. ఈరోజు మీరు పోయి కెనాల్లో చూడండి, కెనాల్లో ఏ విధంగా అవుతున్నాయి. ఈరోజు కోటపల్లి ఆయకట్టు కెనాల్లో చూడండి ఒకసారి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మర్రి చెన్నారెడ్డి గారు నిర్మించిన కోటపల్లి ప్రాజెక్ట్ దానికి ఎన్నోసార్లు ఆ నిధులు ఈ నిధులు వచ్చినాయని చెప్పారు తప్ప, పేపర్లకు జీవోలు చూపించినారు తప్ప తట్టెడు మట్టి తీయలేరు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు 100 కోట్లు పెట్టి కోట్పల్లి ప్రాజెక్ట్ మరమ్మతులు, కాల్వలు చివరి ఆయకట్టు రైతు వరకు మరమ్మతులు చేస్తున్నారు. అవి చూడండి, దానికి ఎక్కువ హంగామా చేయలే. ఆ ప్రోగ్రాం చేస్తుంటే కనీసం ఆ ప్రోగ్రాం కని కూడా చూపెట్టలే. మీరు ఏదో చిన్న పని చేసినా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం సంఖ్యలు గుర్తుకుంటారు. కానీ మనోహర్ రెడ్డి గారు అసలు కార్యక్రమాలు చేయలేరు. మనోహర్ రెడ్డి గారు అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఆయన ఒక విజన్ తోటి తాండూరు నియోజకవర్గానికి వచ్చారు. ఆయన అభివృద్ధి కోసం వచ్చారు. ఆయన మనోహర్ రెడ్డి గారు తాండూరు ప్రాంతంలో విద్యాపరంగా కూడా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కూడా తీసుకొచ్చారు తాండూరు యువత కోసము. అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా నడుస్తుంది తాండూరులో. రానున్న రోజుల్లో 2 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు, రానున్న 3 సంవత్సరాలలో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. చాలా డెవలప్మెంట్ అవుతుంది. మీరు చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో కూడా మున్సిపాలిటీలో తాండూరు మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అవుతారు. తాండూరులో జెండా ఎగిరేయడం ఖాయం. గత 5 సంవత్సరాల్లో మీకు చూసాం, మీకు అధికారం ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో తాండూరు మున్సిపల్ ఏ వర్క్ చేశారు? మీరు పనులు చేయలేరని కదా ఈరోజు ఆడ ఆసిఫాయ్ చెప్తారు ఈరోజు మా వార్డులో అది లేదు ఇది లేదని. అంటే మీకు వైస్ చైర్మన్గా చేశారు ఆ రోజు. మీకు ఆ రోజు వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్లే మీకు ఆ రోజు వైస్ చైర్మన్ పదవి దొరికింది. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా చేయకండి, అనవసరం మాట్లాడకండి. పదవులు ఎవరికి ఇచ్చినాయి అంటారు. ఎమ్మెల్యే గారు వచ్చి పదవులు ఎవరికి ఇచ్చిరా అంటారు. మనోహర్ రెడ్డి గారు తాండూరుకు ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రమేష్ మహారాజ్ గారికి పదవి వచ్చింది. అలాగే తల్వా సుజాత గారికి వచ్చింది. దారాసింగ్ అన్న గారికి పదవి ఇచ్చిండ్రు. రవి గౌడ్ గారికి పదవి ఇచ్చిండ్రు. ఇంకా రానున్న కాలంలో మీరు చూసుకుంటూ పోండి, తాండూరులో ఇంకా పదవులు రానున్నాయి, ఇంకా పదవులు వస్తాయి. 2 సంవత్సరాల్లో ఇంతమందికి పదవులు ఇచ్చారు. ఇంకా రానున్న కాలంలో ఇంకా పదవులు వస్తాయి, పదవులు ఇస్తారు. ప్రజల మనిషి మనోహర్ రెడ్డి. అనవసరంగా మాట్లాడకండి. తాండూరులో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీల్లో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అలాగే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అలాగే ఫ్రీ బస్ నడుస్తుంది. కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసింది. 10 సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మంజూరు చేసినా రాలేదు, అప్లై చేసిన. అలాగే కొత్త రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేసుకోవడం అంటే కూడా ఒక్క పేరు నమోదు కాలేదు. ఆ పరిస్థితి ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక అర్హులున్న అందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చాయి, పేరు నమోదైంది. ఇదంతా ప్రజలకు తెలుసు. ప్రజలు జర అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇంకా ఇంతవరకు పనులైనాయి. రానున్న 3 సంవత్సరాల్లో మిగిలిన హామీలు కూడా పూర్తి అవుతాయి. రానున్న ఏప్రిల్ మాసం నుంచి వృద్ధులకు 4,000 పింఛన్లు మంజూరు చేస్తారు. అలాగే సంక్రాంతి వరకు రైతులందరికీ
ఎకరాకు 6,000 రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ప్రజలకు మభ్యపెట్టడానికే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు మీకు నమ్మే పరిస్థితిలో ఉండరు. ఇంతటితో ముగిస్తున్నాను.